హలో గైస్. ఇన్ఫెంట్ మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇన్ఫెంట్. యాక్చువల్గా ఇంకా కొన్ని డేస్ వరకు యూఎస్ ప్రాసెస్ గురించి కొన్ని వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ నా వీసా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీసా ఎంబసీ వచ్చేసి హైదరాబాద్ మామ. టైం వచ్చేసి 9:30 AM. నేనైతే 1 అవర్ బిఫోరే ఉన్నాను. మన స్లాట్ వైజ్ అయితే వాళ్ళు పిలిచారు. కౌంటర్ నెంబర్ వచ్చేసి 43, యూఎస్ లేడీ ఆఫీసర్. వెళ్ళాను. పాస్‌పోర్ట్, I-20 ఇచ్చాను. ఆ రెండే అడిగారు కూడా. కాకపోతే మనం రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మనతో పెట్టుకుంటే సేఫ్ సైడ్. ఎందుకంటే ఎప్పుడు ఏది అడుగుతారో తెలీదు. అంతా బానే ఉంది. ఎన్ని అడ్మిట్స్ వచ్చాయని అడిగింది. అయితే యాక్చువల్‌గా నేను ప్రిపేర్ అయిన ఆన్సర్ ఏంటంటే, ఆఫీసర్ ఇన్ అడిషన్ టు దిస్ యూనివర్సిటీ ఐ గాట్ సెయింట్ లూయిస్, స్ప్రింగ్‌ఫీల్డ్ ఇలినాయిస్ అండ్ ఆబర్న్ యూనివర్సిటీ ఆఫీసర్. అక్కడికెళ్ళిన తర్వాత చెప్పింది, ఆఫీసర్ నార్థర్న్ అరిజోనా యూనివర్సిటీ, సెయింట్ లూయిస్ అండ్ స్ప్రింగ్‌ఫీల్డ్ ఇలినాయిస్ ఆఫీసర్. ఇది చెప్పాను. నువ్వు ఎంత ప్రిపేర్ అయినా, ఎంత బై హార్ట్ చేసినా అక్కడికెళ్ళిన తర్వాత ఆ జనరల్ ఆన్సరే, ఆ నార్మల్ ఫార్మ్ ఆన్సరే వస్తుంది. సో, కమ్యూనికేషన్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అవ్వడం కంటే కూడా జస్ట్ హౌ టు డెల్ విత్ ద ఆన్సర్, ఇట్లా ఈ వేలో ప్రిపేర్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది మామ. ఇంకా నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫేవరెట్ సబ్జెక్ట్స్ అని అడిగింది. ఇంకా నాకు బల్బ్ ఎగిరిపోయింది దెబ్బకి. ఇది ఖచ్చితంగా టెక్నికల్ వైపే వెళ్తుందిరా సామి అనుకున్నాను. ఎక్కడ గుర్తుంటాయి, ఆలోచించుకునే టైం కూడా యాడ్స్ వచ్చింది అప్పుడు మనకి. ఆ 4-1లోనో 4-2లోనో ఏ 2 సబ్జెక్టులు గుర్తొచ్చినాయి. డేటా స్ట్రక్చర్స్ అండ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఏదో చెప్పాను. అట్లీస్ట్ ఆ రెండిట్లో డెఫినేషన్స్ అడిగినా ఒక విధంగా ఉండు. ఆమెమో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అంది. ఇక కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్‌తో ఏదో ఆన్సర్ అయితే చెప్పాను. ఆ యెల్లో స్లిప్ ఆ చేత్తో పట్టుకుంది భయ్య. ఐయామ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ఆన్సర్స్ అని. ఇక అంతే 2 కాళ్ళు వణికిపోతున్నాయి. కాకపోతే ఇక్కడి వరకే ఉంటది కాబట్టి కనిపియట్లేదు ఆళ్ళకి. ఇంకా అనుకుంటున్నాను మనసులో, ఇంకా DS-160 ఫిల్ చేయాలి. స్ప్రింగ్‌కి అపాయింట్మెంట్స్ ఎతుక్కోవాలి. అసలే రిఫ్యూజల్ స్లాట్స్ కదా! దొరుకుతాయో దొరకవో ఆ టైంలో ఇదే మైండ్‌లో ఎళ్తా ఉంది. బట్ ఎందుకో ఆఫీసర్ కెన్ ఐ కమ్ అగైన్ అని చెప్పాను. యాహ్! యాహ్! షూర్ అంది. ఇక ఇదే ఛాన్స్ రా అనుకోని కొంచెం వాయిస్‌లో బేస్ అయితే పెంచేసి గట్టిగా అయితే ఆన్సర్ చెప్పేసా. సేమ్ ఆన్సర్ ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్పా. ఓకే. ఓహ్! ఇట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ ద హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ అనేదో అంది. యాహ్! యాహ్! ఆఫీసర్ అన్నాను. ఇక నెక్స్ట్ క్వెషన్ మూవ్ అయింది. హూ ఈస్ యువర్ స్పాన్సర్ అని. అండ్ ఆల్సో ఏమైనా ఆన్‌లైన్ జాబ్స్, పార్ట్ టైమ్ జాబ్స్ లాంటివి చేస్తావా అంటే, నో ఆఫీసర్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ పార్ట్ టైమ్ జాబ్స్. ఐ వుడ్ లైక్ టు డూ ఓన్లీ ఆన్ క్యాంపస్ జాబ్స్ టు గెయిన్ మై ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్ అని చెప్పి ఆన్సర్ ఇచ్చాను. ఓహ్! ఓకే. ఓకే యంగ్ మ్యాన్, ఐయామ్ గివింగ్ యువర్ వీసా అని చెప్పింది. కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పింది. థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పాను. ఇక అంతే. ఇక్కడ ఎంబసీ వచ్చేసి మ్యాటరే కాదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇద్దరు హైదరాబాద్ ఎంబసీకొచ్చారు. అండ్ ఇంకో 3 మెంబర్స్ హైదరాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ కూడా ఎళ్లారు. బట్ నో యూజ్. అందులో కోల్కతా పర్సన్‌కే వీసా వచ్చింది. ఇక్కడ హైదరాబాద్‌లో ఇద్దరికి పోయింది. ముంబై, చెన్నై అందరూ యాత్రకెళ్ళిపోయారు. వాళ్ళు ఈ స్ప్రింగ్‌కి ఇంకా ఛాన్స్ ట్రై చేసుకుంటారేమో. బట్ కొంచెం కమ్యూనికేషన్ ఉన్నోళ్ళు ప్రిపేర్ అవ్వడం కంటే కూడా ఆన్సర్ ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఫోకస్ చేస్తే చాలా మంచిదనిపించింది నాకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి మామ. స్పాంటేనియస్‌గా అయితే రిప్లై ఇచ్చేస్తాను. పెద్ద పీకే పనులు కూడా ఏమి లేవు. అప్పుడే ఈ జాబ్స్ కూడా మనకేం దొరకవు ఆన్ క్యాంపస్‌లో కూడా. సో, అందుకే సబ్స్క్రైబ్ చేయండి. అంతకు మించి ఏమి అడుగుతాం మనం. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చెప్పినా పర్లేదు మామ. మీరైతే చూసినోళ్ళైనా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఇమిగ్రేషన్ ఎలా ఉంది అని చెప్తాను.